విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. కొత్త విషయం అంటే మీ అందరికీ పాతదే కావచ్చు, కానీ నాకు కొత్తది గనక నా అభిప్రాయాల్ని మీతో పంచుకోవాలనిపించింది. నేను నిన్న రాత్రి విడుదలై అనే ఒక తమిళ సినిమా చూశాను. తమిళంలో తీశారు ఆ సినిమాని, తెలుగు డబ్బింగ్ కూడా ఉన్నది. తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూశాను. దాని దర్శకుడు మారన్, ఆ సినిమాలో నటించిన హీరో మీ అందరికీ తెలుసు, విజయ్ సేతుపతి భిన్నమైన నటుడని, గొప్పగా నటిస్తాడని, ప్రత్యేకమైన సినిమాలు తీస్తాడని కూడా మీకు తెలుసు. అయితే ఈ సినిమా మీరందరూ ఇప్పటికే చూసి ఉండొచ్చు, ఎందుకంటే చాలా రోజుల కిందట వచ్చిందని విన్నాను. నేను సంవత్సరం కిందట వచ్చిందని విన్నాను, కానీ నేను ఈ సినిమా చూడడానికి నాకు సంవత్సరం పట్టింది. అంటే కొన్ని మంచి సినిమాలు చూడాలని ఉంటుంది, సమయం అనుకూలించదు. కనుక ఆ సినిమా చూసిన తర్వాత కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. నిజానికి భారతదేశంలో సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద టర్న్ తీసుకున్నది ఈ 10 ఏళ్లలో. 2014 నుంచి 2024 ఈ 10 ఏళ్లలో ఇంత పెద్ద టర్న్ ఎందుకు తీసుకున్నదంటే, అసలు సినిమా వాస్తవిక స్థితి నుంచి ఎప్పుడో దూరం వెళ్ళిపోయింది. సినిమా అంటేనే ఎక్కువ మేరకి కల్పనలు, అవాస్తవాలు జోడించి సినిమా తీస్తారంటారు కదా. కనుక ఇక్కడ భారతదేశంలో అది మరింతగా కల్పనలకి తావిస్తూ ఉంది. పెద్ద పెద్ద యాక్టర్లు కూడా హిందీ, తెలుగు, ఇతరత్ర ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వివిధ భాషల్లో వచ్చే సినిమా ఎంతో కొంత ఇప్పటికీ జీవం తొణికిసలాడే సినిమాలు అప్పుడప్పుడు తమిళంలో, మలయాళంలో వస్తూ ఉన్నాయి. ఇవి ప్రధాన స్రవంతి సినిమాలకి భిన్నమైనటువంటి. ఈ సందర్భం నాకు శ్యామ్ బెనగల్ మరణించిన రోజే ఇది గుర్తుకు రావటం, ఇది మన మధ్య చర్చ ఉండటం అనేది చాలా ముఖ్యం. మన హైదరాబాద్ గర్వించదగిన దర్శకుడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవాడు, నిజాం కాలేజీలో చదువుకున్నవాడు శ్యామ్ బెనగల్ మొన్ననే మరణించాడు. ఆయన భారతదేశ సినిమా అంతా ఒకవైపు వెళ్తూ ఉంటే దానికి ప్రత్యామ్నాయమైన సినిమాని ముందుకు తీసుకొచ్చి తీసినవాడు, మట్టి వాసనలు సినిమాకు అద్దినవాడు శ్యామ్ బెనగల్. అట్లాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ ఎంత పాలకులకి అనుకూలంగా మారిపోతున్నప్పుడు, పాలకులు ఏం కోరుకుంటే, దేశాన్ని పరిపాలించే వాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఏం కోరుకుంటే అట్లాంటి సినిమాలు తీస్తున్న రోజులు ఒకవైపు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పాలకుల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విధానాలను సినిమా ద్వారా ప్రచారం చేసే స్థితిలోకి మన సినిమా ఇండస్ట్రీ నెట్టివేయబడింది. పాలకులకు వ్యతిరేకంగా ఆలోచనను ప్రోధి చేసే అద్భుతమైన కళారూపం సినిమా, ఒక సృజనాత్మక కళారూపం. అట్లాంటి సృజనాత్మక కళారూపాన్ని, ఏవైనా సరే కళారూపాలే కదా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజల్ని చైతన్యం చేసింది, సాంస్కృతిక పోరాటంలో భాగమైంది ఆనాటి సినిమా, ఆనాటి నాటకాలు, ఆనాటి యక్షగానాలు. నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆనాటి నాటకాలే ప్రజల్ని, మా భూమి లాంటి నాటకం ప్రజల్ని చైతన్యం చేసింది. మరి అట్లాంటి స్థితి నుంచి ఇవాళ నటన రంగమంతా నటనగా మారిపోయింది. కళారంగమంతా నిస్తేజమైపోయిన స్థితిలో ఒక సినిమా ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రీకరించే కళాత్మక దృశ్యంలో విజయ్ సేతుపతి లాంటి హీరో నటించి తీయటం అనేది చాలా ముఖ్యం. ఆ సినిమా కేంద్రం అంతా ఎక్కడుందంటే, ఒక ప్రాంతంలో తమిళనాడు ప్రాంతాన్ని తీసుకొని 1-2 జిల్లాల్ని కేంద్రం చేసుకొని ఆ 1-2 జిల్లాల్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ఇతివృత్తంగా సినిమా కొనసాగుతుంది. నక్సలైట్లు అంటే సినిమాలో ఎట్లా చూపిస్తారో, తెలుగు సినిమా అయినా, హిందీ సినిమా అయినా, ఏ సినిమాలో అయినా నక్సలైట్లు అంటే ఈ దేశాన్ని ధిక్కరించే వాళ్ళు, దేశద్రోహులు, హింసని సృష్టించే వాళ్ళు, మందు పాత్రలు పేల్చే వాళ్ళు, మనుషుల్ని చంపే వాళ్ళుగా నక్సలైట్లను చిత్రీకరిస్తారు సినిమాల్లో కూడా. దర్శకుడు ఎంత నిజం చెప్పుదాం అనుకున్నా అప్పుడప్పుడు సెన్సార్ బోర్డు అంగీకరించదు గనక, నక్సలైట్ల మీద లేని 4 అభాండాలను వేస్తేనే సెన్సార్ బోర్డు అంగీకరిస్తుంది గనక తప్పుడు ఆరోపణల్ని సినిమాలో పెడుతూ ఉంటారు. కానీ వాటికి తావివ్వకుండా ఉన్నదున్నట్టుగా సినిమాను చిత్రీకరించారు. ఎందుకు భారతదేశంలో నక్సలైట్లు పోరాటం చేస్తున్నారు? వారి వ్యక్తిగతం కోసమా, వారు బాగుపడడం కోసమా, వారి కుటుంబాలు బాగుపడడం కోసమా? కానే కాదు, ఈ దేశాన్ని రక్షించడానికి. నక్సలైట్లే దేశభక్తులు అని ఒకప్పుడు నినాదం ఉండేది. నిజమైన దేశభక్తులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే నక్సలైట్లని చెప్పక తప్పదు. అట్లాంటి ఇతివృత్తాన్ని తీసుకొని వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు?
ఆ 2-3 జిల్లాల్లో ఉండే ఖనిజ సంపదని రక్షించడానికి అడవుల్లో ఆదివాసులను చైతన్యం చేస్తూ పోరాటం చేస్తున్నారు. ఖనిజ సంపద అంటే ఇనుము ఉంటుంది, బాక్సైట్ ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, బంగారం ఉంటుంది. ఇవన్నీ ఈ దేశ సంపద, ఈ దేశ అడవుల్లో ఉన్నాయి. ఈ సంపదని ఎవరు దోచుకెళ్ళాలి? పెట్టుబడిదారులు దోచుకెళ్ళాలి. వేదాంత కంపెనీ, మెట్టల్ కంపెనీ, జిందాల్ కంపెనీ, డీబీర్స్ కంపెనీ, జిందాల్ కంపెనీ దుబాయ్, డీబీర్స్ కంపెనీ ఆస్ట్రేలియా, వేదాంత కంపెనీ అమెరికా కొలాబరేషన్తో పెట్టిన కంపెనీ. ఈ కంపెనీలన్నీ విదేశీ కంపెనీలు. ఈ కంపెనీలు భారతదేశంలో దండకారణ్యములో ఉన్న ఖనిజ సంపదని దోపిడీ చేయడానికి గద్దల్లాగా, డేగల్లాగా వాలుతూ ఉన్నాయి. ఈ దేశం మీద పచ్చని అడవుల్లో విధ్వంసం సృష్టించడానికి వాలుతూ ఉన్నాయి. అట్లాంటి విధ్వంసాన్ని అడ్డుకునేది ఎవరు అంటే మనలాంటి తమ్ముళ్ళు, మనలాంటి అన్నలు, మనలాంటి వారే చెల్లెళ్ళు, అక్కలు తమ కుటుంబాన్ని వదిలేసి, సర్వస్వాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళి ఆదివాసులను ఆధారం చేసుకొని వారిని చైతన్యం చేసి ఈ సంపదని విదేశీ కంపెనీలు దోపిడీ చేసుకోకూడదు అని పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేస్తున్నప్పుడు ఈ దేశ సంపద ఎవరికి దక్కాలి? ఈ దేశానికే దక్కాలి, రాబోయే తరాలకి దక్కాలి. రేపు మీ పిల్లలు, మా పిల్లలు, మనందరి పిల్లలు భవిష్యత్తులో వాళ్ళొక బైకు నడపాలన్నా, వారొక కారు నడపాలన్నా, వారొక ట్రాక్టర్ నడపాలన్నా, వారొక పాన తీసుకోవాలన్నా, వారొక బోల్ట్ తయారు చేయాలన్నా ఇనుము అవసరం కదా. మరి ఉన్న ఇనుమునంతా ఈ ప్రపంచానికి దోసిపెడితే, మల్టీనేషనల్ కంపెనీలకు దోచిపెడితే రాబోయే మన తరాలు ఎట్లా బతుకుతాయి? అందుకే మన భవిష్యత్తు తరాల కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు. అట్లా ప్రాణత్యాగం చేస్తున్న వాళ్ళు ఆదివాసులతో కలిసి ఉన్నారు గనక ఆ ఆదివాసులు వాళ్ళకు సహకరిస్తున్నారని ఆదివాసి మహిళలను, ఆదివాసి యువకులను తీసుకెళ్లి జైళ్ళల్లో బంధించి, పోలీస్ స్టేషన్లో బంధించి, నగ్నంగా బట్టలు ఊడదీసి, వారి గోళ్లను ఊడబీకి, కళ్ళు ఊడబీకి, చేతులు నరికి, కాళ్ళు నరికి ఎంత విధ్వంసంగా వారి జీవితాలను నాశనం చేస్తున్నారో ఆ సినిమా అద్భుతంగా చిత్రీకరించింది. ఒక స్త్రీ అంటే ఈ దేశంలో ప్రాణం కన్నా మానమే గొప్ప అని భావించే ఈ దేశంలో, ప్రాణం కన్నా మానమే గొప్ప అని భావించే ఈ దేశంలో ఆ స్త్రీలని పోలీస్ బేస్ క్యాంపులలో నగ్నంగా నిలబెట్టి చిత్రహింసలు చేస్తున్న దృశ్యం ఆ సినిమా చూసినప్పుడు మన కళ్ళ వెంట కన్నీళ్లు కారకమానం. అట్లాంటి ద్రవీభవించిన ఒక సినిమా వచ్చినందుకు ఆ సినిమా నిర్మాణం చేసి ధైర్యంగా ఒక ప్రత్యామ్నాయ సినిమా నిర్మాణం చేసిన మారన్కి, అందులో నటించిన విజయ్ సేతుపతికి, డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతకి మనం తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలి. అవకాశం ఉంటే మీరు చూడండి. జీ తెలుగులో ఆ సినిమా దొరుకుతుంది. మీరందరూ చూసి మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి. థ్యాంక్ యూ.